నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం. తయారీ రంగంలో 45% ఉత్పత్తి ఇక్కడి నుంచే. జీడీపీలో 9% వాటా, దేశ ఎగుమతుల్లో 40% వరకు భాగస్వామ్యం కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రాధాన్యం అంతా ఇంత కాదు. దేశం మొత్తం మీద 4 కోట్ల వరకు ఉన్న ఎంఎస్ఎంఈ యూనిట్లు 11 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా మరెంతో మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాంటి రంగం కొంతకాలంగా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కోవిడ్కు ముందు నుంచే సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్ఎంఈలను లాక్డౌన్లు చావు దెబ్బతీశాయి. కాలు చెయ్యి కూడా తీసుకుని కోలుకుందామనుకున్నా బ్యాంకులు, పాలకుల నుంచి కావలసినంత సహకారం అందక వారి కష్టాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈలపై జీవన్మరణ పోరాటంపై చర్చను చేపట్టింది ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు: వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షుడు, ఫ్యాప్సియా, విజయవాడ నుంచి; గోపాలరావు, ఎంఎస్ఎంఎస్ తెలంగాణ కార్యదర్శి, తెలంగాణ పరిశ్రమల శాఖ కార్యదర్శి, హైదరాబాద్ నుంచి; అలాగే సిఎస్ రెడ్డి, ఏపీ మాస్ సిఇఓ, హైదరాబాద్ నుంచి. ముందుగా వాసిరెడ్డి గారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి దేశవ్యాప్తంగా ఏమిటి, ఎలా ఉంది? వాసిరెడ్డి గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా జీడిపిలో 29% ఎంఎస్ఎంఈలు అందిస్తున్నప్పటికీ ఎంఎస్ఎంఈలకి కావాల్సినంత సహకారం అందట్లేదు. చాలా స్కీములు, చాలా రకాల ఇవి అనౌన్స్ చేసినప్పటికీ కూడా అవన్నీ కాగితాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి. పూర్తిగా చిన్న పరిశ్రమల వరకు చేరే అవకాశం చాలా తక్కువగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి లోన్ ఇవ్వటం అనేది బ్యాంకులు చాలా క్లిష్టతరం చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కరోనా మూలంగా ఇండస్ట్రీస్ కొన్ని నెలల పాటు క్లోజ్ అయిపోయి దానిలో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇలాంటివన్నీ చెల్లించి ఇవన్నీ చేసిన తర్వాత ప్రస్తుతం మాకు సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా పూర్తి దెబ్బతిని ఉన్న ఈ సమయంలో మళ్ళీ రీఫైనాన్సింగ్కి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అతి తక్కువ పరిశ్రమలకు 20% వరకు బ్యాంక్స్ నుండి రీఫైనాన్సింగ్ జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఒక స్కీమ్ ద్వారా. అది ఫిబ్రవరి 28, 2020 వరకు లోన్లు ఉన్న వారికి మాత్రమే ఇవ్వటం జరిగింది. అలా కాకుండా అంతకుముందు లోన్స్ క్లోజ్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలాంటి సహకారం అందలేదు. ఇది తప్పితే వేరే సహకారం ఎంఎస్ఎంఈలకి ఏది కూడా అందని పరిస్థితి. సప్లై చైన్ మేనేజ్మెంట్ దెబ్బతింటంతో పాటు ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకప్పుడు $1000 ఛార్జ్ చేసే కంటైనర్కి $4000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న కారణంగా ఈ నష్టాన్ని భరిస్తూ ఇవి ఎక్స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా చేయటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. వాసిరెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉందా? లాక్డౌన్ తర్వాత సడలింపులు ఏమైనా వచ్చాయా? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగానే ఉందండి. దాదాపు 30% పరిశ్రమలు మూతపడిపోయి లేదా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయండి. ఇప్పుడు గోపాలరావు గారు, కేంద్రం ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ పథకంతో పాటు ఇతర ఆర్థిక ఉద్దీపన పథకాలు ఈ పరిశ్రమకి ఊతం కల్పించే అవకాశం లేదా ఊతం కల్పించాయంటారా? మీ అభిప్రాయం ఏమిటి? గోపాలరావు గారు, నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో ప్రకటించినటువంటి ఏ ఒక్క అవకాశం కూడా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఉపయోగపడలేదు. ఇవన్నీ కూడా పెద్ద పరిశ్రమలకు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు ఇంతకుముందు వాసిరెడ్డి గారు చెప్పినట్టుగా 20% లోన్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ ఏదైతే ఆత్మనిర్భర్ భారత్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో అది చాలామంది దానికి ఎలిజిబిలిటీలో లేకుండా పోయారు. ఒకవేళ అంతకుముందు ఎలాంటి లోన్ లేకుండా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే లోన్ క్లోజ్ చేసి ఉన్నవాళ్ళు ఈ లాక్డౌన్ తర్వాత వ్యాపారాన్ని పెంచుకోవడానికి కావాలంటే వాళ్లకు బ్యాంకులు 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వలేదు అని అంటే ఈ ఆత్మనిర్భర్ భారత్లో ప్రకటించినటువంటి ఈ స్కీము ఏమాత్రం ఉపయోగపడలేదు. దీనివలన చాలామంది సూక్ష్మ, చిన్న పరిశ్రమల యజమానులు ఆత్మనిర్భర్ భారత్లో ప్రకటించినటువంటి 2 లక్షల కోట్ల నిధులు మాకు ఉపయోగపడతాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ అది ఏమాత్రం ఉపయోగపడలేదు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ యొక్క క్రెడిట్ లెండింగ్ విధానాన్ని ప్రకటించకపోతే ఈ చిన్నతర పరిశ్రమలకు మున్ముందు కూడా ఉపయోగపడే విధంగా లేదు. గోపాలరావు గారు, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి ఈ పరిశ్రమల మీద ఆధారపడ్డ కుటుంబాలు వాళ్ళ పరిస్థితి ఏమిటి?
గోపాలరావు గారు, పరిశ్రమల మీద ఆధారపడ్డ కార్మికుల పరిస్థితి చాలా దయనీయమండి. మీరు లాక్డౌన్ కాలంలో చూసినట్టయితే కేవలము సూక్ష్మ చిన్నతర పరిశ్రమలే కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వగలిగినాయి. ఈ సూక్ష్మ చిన్నతర పరిశ్రమలో కార్మికులకు యజమానికి ఒక కుటుంబపరమైన అనుబంధం ఉంటుంది. ఎప్పుడు కష్టం వచ్చినా కూడా యజమాని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మరి ఈ పరిస్థితి ఈ విధంగానే కొనసాగినట్లయితే కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. కార్మికుల పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కార్మికుల యొక్క ఇతరత్ర అవసరాలు తీరడానికి కానీ ఇప్పుడు చిన్నతర పరిశ్రమలు ఏ విధంగా ఆదుకునే పరిస్థితులు లేవు. ఒకవైపు కార్మికులు ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసరాల యొక్క ధరల పెరుగుదలను అనుసరించి జీతాలు పెంచాలన్నా కానీ, లేకపోతే ఇప్పుడు పెరిగిన డీజిల్ పెట్రోల్ను తట్టుకునే విధంగా వాళ్ళ జీతాలు పెంచాలన్నా కానీ ఈరోజు చిన్నతర పరిశ్రమలు సిద్ధంగా లేవు. సిఎస్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఈ రంగాన్ని ఏ రకంగా ఆదుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు మీరు? సిఎస్ రెడ్డి గారు, చాలా సంతోషం అండి ఈరోజు ప్రతిధ్వని ఈ ముఖ్యమైన అంశం ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎలా ఉంది అనే దాని మీద చర్చ చేపట్టారు. చాలా మిగతా ఇద్దరు చెప్పినట్లు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత మనం ఆశించినంత విధంగా ఎంఎస్ఎంఈకి లోన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈరోజు. ముఖ్యంగా భారత ప్రభుత్వము ఎంఎస్ఎంఈకి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా మనం ప్రతిధ్వనిలో 2-3 సార్లు చర్చించినప్పుడు ఈ అంశం మీద మనం మాట్లాడడం జరిగింది. ఎంఎస్ఎంఈకి కొంత సబ్సిడీస్ కానీ కొంత వెసులుబాటు కలిగిస్తే ఆ యొక్క సెక్టర్ మళ్ళీ నిలదొక్కుంటుందని అనుకున్నాము. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో సుమారుగా సంవత్సరం అయిన ఈ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ సెక్టరు చాలా దుస్థితిలో ఉంది. అక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఈరోజు కోల్పోవడం జరిగింది. సో నా ఉద్దేశంలో ఆత్మనిర్భర్ భారత్ అలాంటి స్కీమ్స్లో కూడా బ్యాంక్స్ ఎంఎస్ఎంఈకి తోడ్పడడానికి ముందుకు రావట్లేదు. సో ఇప్పుడైనా భారత ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మళ్ళీ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా మన ఎంఎస్ఎంఈ కోసము అవసరమైన లోన్స్, కొన్ని సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తేనే తప్ప ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం కానీ, ఈ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, జీడిపి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఎంఎస్ఎంఈ చేస్తుందో అది రావడానికి అంత అవకాశం లేదని అనిపిస్తోంది. ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైనా, ముఖ్యంగా భారత ప్రభుత్వము పెద్ద ఎత్తున చర్యలు చేపడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. మురళీకృష్ణ గారు, జీడిపిలో 30% వాటా లఘు పరిశ్రమలదే. అయితే ఈ రంగం ఎందుకు కుదేలైపోయిందని భావిస్తున్నారు మీరు? ఇప్పుడున్నటువంటి పరిస్థితికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా ఈ రంగం అసంఘటిత రంగం అండి. అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్ ఇల్లిటరేట్స్ అండి. బ్యాంక్స్కి కావాల్సిన విధంగా డాక్యుమెంటేషన్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవటం కూడా వాళ్ళకి తెలియదు. అదేవిధంగా బ్యాంకులు కూడా పెద్ద సంస్థలకు మారుటోరియంగా ఏర్పడి ఎలాంటి కొలైటర్ లేకుండా లోన్స్ ఇస్తూ ఉంటారు. చిన్న చిన్న పరిశ్రమలకు 5 లక్షలు 10 లక్షల రూపాయలకు కూడా కంపల్సరీ కొలైటర్ సెక్యూరిటీ పెట్టాలంటారు. అది కూడా రూరల్ కొలైటర్ కూడా తీసుకోరు. అంటే ఎవరైనా ఒక పల్లెటూరు నుండి లేదా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒక పరిశ్రమ స్థాపించడానికి మన దగ్గర ఉన్న వ్యవస్థ సహకరించిన పరిస్థితి అన్నమాట. అదేవిధంగా బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లలో కూడా ఎక్కువ శాతం వడ్డీ పే చేయాల్సింది ఎంఎస్ఎంఈలు మాత్రమే. కార్ లోన్ కావాలంటే 7%కి, పర్సనల్ లోన్ కావాలంటే 9% దొరికేటప్పుడు ఎంఎస్ఎంఈలు మాత్రం 14-15% వరకు వడ్డీ కట్టి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటు మేజర్ సమస్య, పెద్ద పరిశ్రమల్లో 5 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలకి ఆగిపోయి ఉన్నాయండి. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల లెండింగ్ కెపాసిటీ కూడా, అంటే బ్యాంకుల నుండి తీసుకున్న లోన్స్ కూడా ఈ 5 లక్షల కోట్లు లేవు. కానీ 5 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పరిశ్రమల్లో ఆగిపోయి ఉన్నాయి. ఈ పెద్ద పరిశ్రమల్లో ఆగిపోయిన వాటిని వసూలు చేసుకోవడం అనేది చిన్న తరహా పరిశ్రమల వారికి సాధ్యం కాని పరిస్థితి. అది కాకుండా కోవిడ్ టైంలో మన కేంద్ర ప్రభుత్వం ఈ ఐబీ యాక్ట్ మార్చి ఇదివరకు ₹1,00,000 మనకు రావాల్సి ఉన్నా కూడా ఎన్సీఎల్టీలో కేసు ఫైల్ చేయగలిగే అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు ₹1,00,00,000 లిమిట్ పెట్టారు. అంటే పరిశ్రమ వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు రావాల్సినవి ఉంటే కనుక దాన్ని ఏమాత్రం ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి అనమాట. ఇటువంటి వేరు అంశాల మూలంగా ఎంఎస్ఎంఈలు కుదేలవుతూ ఉన్నాయి. వీటికి తగినట్టుగా ప్రోత్సాహకాలు సరిగ్గా లేవు. ఎంఎస్ఎంఈల నుండి 20%, 25% పబ్లిక్ రంగ సంస్థలు
కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ కూడా మన పబ్లిక్ రంగ సంస్థలకు ఎంఎస్ఎంఈల మీద ఇది లేదు, వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్కే వెళ్తూ ఉంటారు. సో పక్కనే ఉన్న ఎంఎస్ఎంఈ తక్కువ రేట్లో తయారు చేసి బ్రాండింగ్ చేసుకునే పెద్ద కంపెనీకి అమ్ముకోవాల్సిన దుస్థితి, వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వవలసిన దుస్థితిలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇండస్ట్రీస్ రన్ చేస్తూ ఉన్నాయి. గోపాలరావు గారు, ప్రస్తుతం ఆర్థిక సహకారం అలాగే ఆధునిక పరిజ్ఞానం అందజేస్తే పరిశ్రమలు పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా? తెలంగాణ పరిశ్రమ కార్యదర్శిగా మీరేం భావిస్తున్నారు? గోపాలరావు, తప్పకుండా మీరు చెప్పినట్టుగా సూక్ష్మ లఘు పరిశ్రమలకు ముఖ్యంగా ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా చాలా విరివిగా లిబరల్గా అందించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వము సిజిటిఎంఎస్ స్కీమ్ ఒకటి పెట్టాది. 2 కోట్ల రూపాయల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈ పరిశ్రమకు లోన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు, కానీ ఈ బ్యాంకర్స్ మాత్రం దానికి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. రెండవది ముద్రా లోన్స్ ఒకటి ప్రవేశపెట్టారు ట్రేడర్స్కి. చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ముద్రా లోన్స్ ప్రవేశపెట్టిన కొత్తలో కొంత ఉదారంగా ఇచ్చారు, కానీ తర్వాత బ్యాంకర్స్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ను చూయించుకోవడానికి, ప్రాఫిట్ చూయించుకొని లాస్ తగ్గించుకోవడానికి ఈ సిజిటిఎంఎస్ కానీ ఈ ముద్రా లోన్స్ కానీ ఇవ్వడం బంద్ చేశారు. ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి ఎప్పుడు కూడా ట్రేడర్స్ మీద ఆధారపడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముద్రా లోన్స్ విరివిగా ఇవ్వడం ద్వారా ఈ స్మాల్ స్కేల్ ఈ లఘు పరిశ్రమలకు వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. రెండవది, ఈరోజు టెక్నాలజీ పరంగా తీసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన పరిశ్రమ ఒక 3 లేదా 4 సంవత్సరాల వరకే ఈ టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయి కొత్త మిషనరీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది చిన్నతరహా పరిశ్రమలు ఆ ప్రాఫిట్ను తీయలేకపోతున్నాయి. దానితో పాటు ఈ టెక్నాలజీ మార్పుతో పాటు దీనికి అవసరమైనటువంటి సాంకేతిక నిపుణులు కూడా మనకు అందుబాటులో లేరు. ఈరోజు స్కిల్ ఇండియా పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీములు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది సరైన విధంగా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరుద్యోగ యువతకు అందించలేకపోతున్నాయి. ఇవన్నిటినీ కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, ఎవరికి వారు కాకుండా సంయుక్తంగా పరిశ్రమలతో కలిసి వీటిని ఒక విధమైనటువంటి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ సూక్ష్మ లఘు పరిశ్రమ, చిన్నతర పరిశ్రమలు కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది. సిఎస్ రెడ్డి గారు, కరోనా తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు అలాగే ఇతర దేశాల్లో, వర్ధమాన దేశాల్లో ఎటువంటి చర్యల ద్వారా అక్కడ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది? బ్యాంకుల పాత్ర అక్కడ ఏ విధంగా ఉంది? సిఎస్ రెడ్డి గారు. చాలా దేశాల్లో ఈ కరోనా మహమ్మారి బాధిన పడిన ఎలాంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. అమెరికా లాంటి దేశంలో కావచ్చు, లేకుంటే వేరే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ ఇన్సెంటివ్స్ బాగా ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా వాళ్లకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ ఇలాంటి వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది. అదే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు పెద్ద ఇండస్ట్రీస్కి సపోర్ట్ దొరికింది. అలాగనే మన మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఉన్న సభ్యులు, వాళ్ళకు కూడా వెసులుబాటు దొరికింది. కానీ ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే ఈ సంస్థలకు కావలసినన్ని రాయితీలు రాకపోవడం, సరైన సమయానికి రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఈ రోజుకి కూడా ఆ సమస్య ఉంది. నా ఉద్దేశంలో సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ 3 సంస్థలు ఇప్పటికైనా ఎంఎస్ఎంఈ సెక్టర్ కోలుకోవడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడము, రుణాలతో పాటు కొంత రీషెడ్యూలింగ్, లోన్స్ను రీషెడ్యూల్ చేసుకునే సదుపాయం కల్పించడం, దానితో పాటు ముఖ్యంగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఎంత వీలైతే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కన్నా మనము ఎంఎస్ఎంఈలకు ప్రొవైడ్ చేయగలిగితే రాబోయే ఒక సంవత్సరంలో ఈ సెక్టర్ కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. మనము చాలా వేరే దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం చూసినప్పుడు
ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ అ మేజర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఇన్ ద కంట్రీ. రెడ్డి గారు, ఈ ఇప్పుడు సెక్టర్ ఉన్నటువంటి పన్నుల విధానం ఎంఎస్ఎంఈల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వాళ్ళని మరింత కొంగదీస్తోందా లేదా? పన్నుల విధానము తప్పకుండా, ఎందుకంటే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత అది మన ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద ఒక అంటే రెండు ముఖ్యమైన విషయాలు. మొదటిది డిమానిటైజేషన్, రెండవది జిఎస్టీ. ఈ రెండు వచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆల్రెడీ కరోనాకు ముందే కొంత కుదేలై ఉన్నింది. ఈ 1 year ఈ కరోనా మహమ్మారి టైంలో అది ఇంకా ఎక్కువ అఫెక్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనము ఈ ట్యాక్సెస్ వెసులుబాటు, దానితో పాటు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అండ్ పెద్ద ఎత్తున లోన్ రీషెడ్యూలింగ్ అండ్ ప్రొవైడింగ్ వాళ్ళ కొత్త లోన్స్ ఇవ్వడం కూడా చేసినప్పుడే ఈ యొక్క సెక్టర్ మళ్ళీ రివైవ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, మన ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, జీడిపి కాంట్రిబ్యూషన్ కూడా పెరిగేదానికి ఎక్కువ అవకాశం మురళీకృష్ణ గారు, ఆత్మనిర్భర భారత్తో పాటు ఇతర ఉద్దీపన పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఆ పథకాలు ఎంఎస్ఎంఈలకు అందుతున్నాయా? వాటి ఫలాలు అందుతున్నాయా? అవి రీచ్ అవుతున్నాయా వారికి? మురళీకృష్ణ గారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో ఉదాహరణకు ఒక పథకం చెప్తానండి. ప్రావిడెంట్ ఫండ్ 15,000 రూపాయల లోపు జీతం ఉన్న ఉద్యోగులు, అంటే 90% ఉద్యోగులు 15,000 రూపాయల లోపు జీతం ఉన్న వారికి ప్రావిడెంట్ ఫండ్లో వెసులుబాటు కల్పించారు. కానీ ఇవాళ 15,000 రూపాయలకి ఒక సామాన్య వర్కర్, ఒక హెల్పర్ కూడా బ్రతకలేని స్టేజీ. సో 15,000 రూపాయల కంటే ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది. చిన్న పరిశ్రమల్లో 4 ఉద్యోగులు ఉంటే పోనీ ఇద్దరికి 15,000 రూపాయల లోపు ఇచ్చినా కూడా ఇంకో ఇద్దరికి 15,000 కంటే ఎక్కువ ఇచ్చాము అంటే ఆ ప్రావిడెంట్ ఫండ్కి, అంటే 10 మందిలో ఒక ఇద్దరికి ఎక్కువ ఉన్నా కూడా ప్రావిడెంట్ ఫండ్ వెసులుబాటు అనేది కలగలేదు. సో 15,000 రూపాయల లోపు ఉన్న వారికి ప్రావిడెంట్ ఫండ్ ఇస్తామన్నది ఎంత హాస్యాస్పదంగా తయారైందో మిగిలిన పథకాలు కూడా అదే విధంగా ఉన్నాయండి. ఈ ఆత్మనిర్భర్ భారత్లో 2 లక్షల కోట్లు ఏదైతే చెప్పారో, టోటల్ ఎంఎస్ఎంఈస్ లెండింగ్ కెపాసిటీ అంత లేదు. అంత లేనప్పుడు ఆ 2 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు రావు. వీళ్ళు చూపిస్తున్న 60,000 కోట్లు 70,000 కోట్లు డిస్బర్స్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఎక్కువగా ట్రేడింగ్ జరిగింది, ట్రేడర్స్కే జరిగింది. కానీ ఎంఎస్ఎంఈలకు వచ్చింది చాలా తక్కువ పర్సెంటేజ్ అండి. గోపాలరావు గారు, ఇటీవల ఎంఎస్ఎంఈల గురించి కేంద్రంలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చ వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా ఈ రంగానికి? గోపాలరావు గారు, వాస్తవానికి ఆ చర్చలో కానీ కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలను చూస్తే కొంచెం ఆశాజనకంగా ఉంది. కానీ అది గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు మాత్రం ఇంప్లిమెంటేషన్ చాలా అధ్వానంగా ఉంది. అక్కడ కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలు కానీ పాలసీలు కానీ ఇక్కడ కింది స్థాయి వచ్చేసరికి అధికారులు వాటిని పాటించడం లేదు. ఇంతకుముందు మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ సూక్ష్మ చిన్న పరిశ్రమలకు యజమానే అన్నీ తానే అయి పనిచేస్తూ ఉంటాడు. మిషన్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు, అకౌంట్స్ చూసుకుంటూ ఉంటాడు, మార్కెటింగ్ చూసుకుంటూ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో ఈ ఈఎస్ఐ, పిఎఫ్, లేబర్ యాక్టు, ఇతరత్ర ఈ సమస్యలన్నీ కూడా అతనే అడ్రస్ చేయాల్సి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మేమేమంటున్నామంటే ఈ సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఇట్లాంటి వాటి నుండి ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎందుకు వీరికి ఈ ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లాంటి ఒక 10 సర్టిఫికేట్లు అవసరమని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా పరిశ్రమ నష్టాలలో ఉండి మూతేయాలనుకున్నప్పుడు కూడా ఈ ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సర్టిఫికేషన్ నుంచి వెళ్ళి బయటికి రావాలంటే చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ను పట్టుకుంటే తప్ప ఆ యొక్క వాటి నుంచి వెళ్ళి బయటకు వచ్చే అది లేదు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మేమేమడుగుతున్నామంటే సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ మేము ఒకటి అడుగుతున్నాం. పరిశ్రమ నెలకొల్పడానికి కావాల్సిన స్థలాలను తక్కువ రేటుకి అందించాలి. నెంబర్ 1. ఇంతకుముందు గతంలో ఒక 20 సంవత్సరాల కింద చూసినట్టయితే టోటల్ పరిశ్రమ పెట్టుబడిలో స్థలము మరియు బిల్డింగ్ యొక్క విలువ 3 to 5% ఉండేది. ఈరోజు తీసుకున్నట్టయితే మిషనరీ కంటే ఎక్కువ వాల్యూ స్థలాంది మరియు బిల్డింగ్ది అవుతుంది. దాని యొక్క వర్కింగ్ క్యాపిటల్కి వచ్చేసరికి సూక్ష్మ చిన్న పరిశ్రమల దగ్గర వర్కింగ్ క్యాపిటల్ అందుబాటులో ఉండలేదు. ఇంకొకటి బ్యాంకింగ్ లెండింగ్ విషయానికి వచ్చేస్తే పెద్ద పరిశ్రమలకు ఇంతకుముందు మన రెడ్డి గారు కానీ మురళీకృష్ణ గారు కానీ చెప్పినట్టు 4-5 బ్యాంకులు మారిటోరియంగా ఏర్పడి వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాయి. వారు పెట్టే తనఖా ఏంటిది లక్షలలో ఉంటుంది.
కానీ ఇక్కడ చిన్నతర పరిశ్రమలకు వచ్చేసరికి 150% ఆస్తిని తనఖా కింద పెట్టుకొని ఆ 100% లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంకులు నానా తిప్పలు పెడుతున్నాయి. ఈ చిన్న తరహా పరిశ్రమలు ఈ బ్యాంకు లోన్లు తీసుకోవడానికే వాళ్ళ సమయం మొత్తం వెచ్చించడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు పరిశ్రమ నడపడానికి వాళ్ళకు సమయమే ఉండట్లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము, ఇంతకుముందు నేను అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేరువేరుగా కాకుండా కలిసికట్టుగా ఈ సూక్ష్మ చిన్నతర పరిశ్రమలకు విధానాలు లిబరలైజ్ చేయాలి, చాలా లిబరలైజ్ చేయాలి. ఆ యజమానులు పరిశ్రమలో కూర్చోండి, పరిశ్రమ నడుపుకొని ఉత్పత్తులు అమ్ముకునే వాతావరణం కల్పించాలి. కానీ బ్యాంకుల చుట్టూ, ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి సమయము వృధా చేసుకునే విధంగా ఈ ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా తొలగించాలని మేము కోరుకుంటున్నాం. సిఎస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఫ్యాప్సీ నుంచి వచ్చినటువంటి విషయాలు విన్నారు, అలాగే పరిశ్రమల నుంచి వచ్చినటువంటి విషయాలు విన్నారు. ఈ రెండింటినీ చూస్తే స్వీయ సంస్కరణలు ఆయా రంగాల నుంచి ఏమైనా అవసరం అంటారా? అవి బ్యాంకుల ముందు ఉంచితే ఏమైనా ఫలితం ఉంటుందంటారా? సిఎస్ రెడ్డి గారు, మీరు అన్నట్లు ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే స్వీయ సంస్కరణలు లేకుంటే వాళ్ళ స్వయం నియంత్రణ అనేది ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఆల్రెడీ ఉంది. అంటే ఇప్పుడున్న ఈ పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోడ్పాటు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఒక పెద్ద స్కీమ్ ఏదైనా ప్రకటించి ఈ ఎంఎస్ఎంఈస్కు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్లు ఒక విధంగా చెప్పాలంటే కొంత సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. మేబీ దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఎ టోటలీ న్యూ పాలసీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త విధానం, కొన్ని వాళ్లకు వెసులుబాటు కలిగించే విధంగా ఎంఎస్ఎంఈకి, అంటే ఆ సంస్థలు కోలుకోవాలి, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఆ ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఇప్పుడు కొంతమందికి 50% శాలరీ ఇస్తున్నారు, కొంతమంది జీతాలు లేకుండా ఉద్యోగంలోంచి తీసేయడం జరిగింది. దీంట్లోంచి వాళ్ళు బయటికి రావాలి అంటే తప్పకుండా ఇప్పుడే వాళ్ళకి లోన్స్ అవసరం ఉంటుంది, కొంత లోన్ రీషెడ్యూలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్లస్ కొన్ని పాలసీ కన్సిడరేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంటు, సిడ్బీ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంస్థలు చేపట్టాలి. దీనికి నా ఉద్దేశంలో ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్ళతో కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మురళీకృష్ణ గారు, భారీ పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందండి? మురళీకృష్ణ గారు, భారీ పరిశ్రమలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. కారణం ఏంటంటే భారీ పరిశ్రమలు వాళ్ళ ఉత్పాదనని ఎంత కావాలంటే అంత పెంచుకోగలవు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా భారీ పరిశ్రమలన్నీ కూడా చాలా వరకు చక్కగా పనిచేయటం, వారు ఉత్పత్తులను అమ్ముకోవటం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఏ పరిశ్రమలు అయితే భారీ పరిశ్రమలు క్లోజ్ అయి ఉన్నాయో వారు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. కానీ సూక్ష్మ చిన్న పరిశ్రమలు మాత్రం అందరికీ జీతాలు చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. భారీ పరిశ్రమలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భారీ పరిశ్రమలు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చిన్న పరిశ్రమలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయండి. ఓకే, కరోనా తర్వాత పరిస్థితి ఇంకా విషమించింది కదా, దాని నుంచి తేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో? మురళీకృష్ణ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ కోలుకోవడానికి 2 నుండి 3 సంవత్సరాలు పట్టే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. అది కూడా మార్కెట్ అంతా కూడా, అంటే ప్రస్తుతం మార్కెట్ చాలా స్తబ్దుగా ఉండటం వలన ఈ ఎంఎస్ఎంఈల ఉత్పత్తులు ఇలాంటివన్నీ కూడా బయటకు సప్లై చేసుకోవడానికి వీటికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉంది. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని కార్యక్రమం.